ప్రియులైన పిల్లలకు క్రీస్తు యేసునందు నిత్యము శుభములకి. క్రిందటి వారం మనం మాట్లాడుకున్నట్టుగా ఈజిప్ట్ అనే పాపపు బానిసరకు ప్రస్తుత సంబంధమైనటువంటి మన జీవిత విధానం, ఈ లోకం అనే పాపపు బానిసరకం నుండి విడిపింపబడుతున్నాం బాప్తిస్మము ద్వారా. ఈ లోకం అనే పాపపు బానిసరకం నుండి మనము విడిపింపబడుతున్నాం క్రీస్తు రక్తము ద్వారా కడగబడి. మరి ఇశ్రాయేలీలు బాప్తిస్మం తీసుకున్నారా అంటే తీసుకున్నారు, ఎర్ర సముద్రంలో. ఇక సంఘముగా కూడుకున్నప్పుడు ప్రారంభ సంఘం అపొస్తలుల కార్యాలు 2వ అధ్యాయం, అపొస్తలుల కార్యం 2వ అధ్యాయం 42వ వచనం. 3,000 మంది, ఆ రోజు 3,000 మంది వారు అపోస్తలుల బోధలో ఉన్నారు. అంటే సంఘము అయిన తర్వాత, బాప్తీస కార్యక్రమం జరిగిన తర్వాత, దేవుణ్ణి స్వీకరించిన ప్రతి ఒక్కరూ కూడా అపోస్తలుల బోధ, బైబిలు బోధ, బాప్తిస్మం జరగడం అంటే కిందనే 38, 39, 40, 41 అపొస్తలుల కార్యాలే 2వ అధ్యాయం 38, 39, 40, 41. బాప్తిసం పొందకముందు పేతురు ప్రసంగం, మీరు మారు మనసు పొందాలబ్బాయి, పాపక్షమాపణ నిమిత్తము మీ పాపాలన్నీ పోవాలబ్బాయి, ప్రతివాడు యేసుక్రీస్తు నామమున ప్రతి వాళ్ళు ఆ యేసు నామాన్నే బాప్తిస్మము పొందుడి, బాప్తిసం పొందాలి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము అప్పుడు పొందుదురు. పరిశుద్ధాత్మని వరమును పొందుతారు. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును ఇది ఈ రోజున్న మీ 3,000 మందికి కాదు, మీకు, మీ పిల్లలకు, దూరస్తులందరికీ వాళ్ళు ప్రకటిస్తే ఇంకా పైనుంచి వచ్చిన వాళ్ళందరికీ ఇది చెందుతుంది. 47వ వచనం వచ్చేసరికి ఆనందముతోనూ ప్రారంభ సంఘం 3,000 మంది కూడా. 47వ వచనం వచ్చేసరికి ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారము పుచ్చుకొనుచుండిరి. ఆహారం పుచ్చుకుంటున్నారు. మరియు ప్రభువారు రక్షణ పొందుచున్న వారిని, ఆ సమయంలో ఎవరెవరైతే యేసుక్రీస్తును స్వీకరించి బాప్తిసం పొందుతారో వాళ్ళను, రక్షణ పొందుతున్న వారిని అనుదినము వారితో చేర్చుచున్నారు. చేర్చబడతారు సంఘముతో. చేర్చబడిన వారు ఏం చేస్తారు? 42వ వచనం. అలా చేర్చబడిన వారు, బాప్తిసం ద్వారా చేర్చబడిన వారు అపోస్తలుల బోధ యందును, అపోస్తలుల బోధలో ఉంటారు, సహవాసమందును, సహవాసంలో ఉండాలి, రొట్టె విరుచుట యందును, రొట్టె విరవాలి, ప్రార్థన చేయుట యందును ప్రార్థన చేయాలి. ఎడతెగక యుండిరి. ఇది కంటిన్యూగా సాగాలి. ఏదో బాప్తిసం తీసేసుకున్నాం, అయిపోయింది, క్రైస్తవం అయిపోయాం, ఆదివారం గుడికి వెళ్ళిపోతే సరిపోతాయి అనుకునే వాళ్ళందరికీ కూడా దేవుని సంకల్పంలో ఇశ్రాయేలీలకు కూడా ఇదే పద్ధతిలో జరిగింది అని ఈ కొరింథీలో ఉన్నటువంటి క్రైస్తవులకు, అకయ్యలో ఉన్నటువంటి క్రైస్తవులకు తెలియాలి. బాప్తిసం అంటే మీరేమనుకుంటున్నారా? ఏదో పండగ పూట వచ్చింది, పెళ్ళికి బాప్తిసం తీసుకుందాం, వంశపారంపర్యంగా మేము చెయ్యాలి అని, ఇలాంటి ఆలోచనలో రైట్ కాదంటున్నాడు ఆయన. ఇలాంటి ఆలోచనలు కాదు. అపోస్తలుల బోధ నిత్యము
ఈ జీవవాక్యం మీకు చెబుతుండాలి. ప్రతిదినము దాన్ని ధ్యానించాలి. ఇక బైబిల్ అంతా చూస్తే మీరు ఇవే మనకి ప్రస్ఫుటంగా వినిపిస్తుంటాయి, కనిపిస్తుంటాయి, చదువుకుంటాం. ఏదో సంవత్సరానికి ఒకసారి బోధ, ఏదో పండగలు పబ్బాలు చేసుకున్నట్టుగా దేవుని దగ్గరికి రావటాలు, ఇవేవి పనికిరావండి. ఇవన్నీ తప్పుడు విధానాలు. సాతాను వాళ్ళని మాయలో భ్రమింపచేసి ముంచేసింది. వాక్యము పైపైనే, సంగతులు పైపైనే చూసి వెళ్ళిపోతున్నారు. అసలు ఈ కాలం ఈ సంఘ కాపరులు అనేవాళ్ళు బైబిల్ పాఠాలుగా సంఘాలకు చెప్పటం లేదు. చిన్నపిల్లవాడిని చిన్నప్పుడు ఎల్కేజీలో మనం జాయిన్ చేసేటప్పుడు వాడు నేర్చుకుని పోయే పాఠాలు ప్రతిరోజు బోధించాలి. ఎందుకు ఇప్పుడు లాక్డౌన్ అయింది, 1 ఇయర్ ఎడ్యుకేషన్ లేదు, పిల్లలకి మొత్తం ఎడ్యుకేషన్ మీద అవగాహన పోయింది. బడులు లేవు, బడులకు పోవటం లేదు, పాఠాలు నేర్చుకోవట్లేదు, ఇంటి పట్టున ఉండిపోతున్నారు. పాఠాల మీద ధ్యాస పోయింది, వినే అవసరత పోయింది, అలవాటు పోయింది, వినే అలవాటు పోయింది. బడికి వెళ్ళమన్నా వాళ్ళు ఇబ్బంది పెడతారు. ఇక ఇంటి దగ్గర ఉండిపోవడానికి అలవాటు పడిన వాళ్ళు మళ్ళా ప్రతిరోజు బడికి వెళ్ళడం, ఏదో ఈ సంక్రాంతి హాలిడేస్ తర్వాత బడిలో ఓపెన్ చేస్తూ ఉంటున్నారు. ప్రియులారా, అలవాటు తప్పిపోయింది అనుకోండి, ఇక మిమ్మల్ని మార్చటం చాలా కష్టం. సంఘముగా కూడుకోవటం అనేది ప్రతిదినపు అలవాటది. ఎందుకంటే ప్రతిదినము కూడుకోవాలంటే అది బైబిల్లో ఉంది. ఆ దినము సమీపించట మీరు చూసిన కొలది జడ్జిమెంట్ డే, విశ్వ వినాశనం, డూమ్స్ డే, ప్రకృతి వైపరీత్యాలు బట్టి ఆ దినం సమీపంగా ఉంది. ఆ దినము సమీపించట మీరు చూసిన కొలది మరి ఎక్కువగా అలాగూ చేయొచ్చు. మరి ఎక్కువగా ప్రతిదినము దేవాలయములో తప్పక కూడుకొనొచ్చు. హెబ్రీ పత్రిక హెబ్రీ 10:24. కొందరు కొందరు మానుకొనుచున్నట్టుగా మానేస్తున్నారు. సమాజంగా కూడుట మానక సంఘముగా కూడుటది. సమాజం అనగానే ఏదో ఆ, సమాజపు మీటింగులు కాదండి ఇవి. కుల సంఘాలు, ప్రాంతీయ సంఘాలు కూడుకునే సమావేశాలు కాదు, రాజకీయ సంఘాలు కూడుకునే సమావేశాలు కాదు. దేవుని మహాజ్ఞానాన్ని నేర్చుకోవటానికే కూడుకోవటం. ఇప్పుడు మీరందరూ కూడుకున్నారు, సార్వత్రిక సంఘ కార్యక్రమాలన్నీ విన్నారు, బైబిల్ని పాఠాలుగా నేర్చుకుని పరీక్షలు రాస్తున్న పిల్లల గురించి విన్నారు. ఎంతో చక్కని పాటలు. ఆ దినము సమీపించటం మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగూ చేయొచ్చు. ప్రేమ చూపాలి, చేయుటకు మంచి పనులు చేయాలి, ఒకరినొకడు పురికొల్పవలెనని ఒకరినొకడు పురికొల్పాలి. ఆలోచింతుము. ఆలోచించండి. ఏదైనా నా పిల్లలు సుమారు సంవత్సర కాలం లాక్డౌన్లో ఉన్న వాళ్ళ కార్యక్రమాలు ఆపలేదు. వాళ్ళు చేసే పుణ్యకార్యాలు, ధర్మకార్యాలు చేస్తూనే ఉన్నారు. ఇది ఆగిపోయేది కాదు, ఆపవలసింది కాదు. కనుక అపోస్తల కార్యం 2:42 వచనంలో 47 వచనం వరకు, 38 నుంచి 47 వచనం వరకు సంఘం ఏర్పడటం, సంఘంలో చేర్చబడటం, ఆ సంఘంలో ఈ ఏర్పరచబడిన వారు, చేర్చబడిన వారు ఏం చేయాలో 42 వచనంలో చెప్తున్నాడు. వీరి అపోస్తలుల బోధ యందును ఒకరికొకరు సహవాసం, దేవునితో సహవాసం, 2 సహవాసాలు ఉన్నాయి. అలా మనం కూడుకోవటం
సహోదరులంగా మనమంతా కూడుకోవడం, సోదర సోదరీమణులంతా ఆ సహవాసంలో ప్రేమానుభూతిని పొందారు. పండక్కి తల్లిదండ్రుల దగ్గరకు పిల్లలు, అల్లుళ్ళు, కొడుకులు, కూతుర్లు ఎలా వస్తారో అలా దేవుని సన్నిధికి పిల్లలు అంత ఆనందంతో వచ్చి కూడుకున్నారు. ఒకరినొకరు బెంగపెట్టుకున్నారు. ఎందుకంటే ప్రతిరోజు కూడుకునే అలవాటు ఉన్న మనం పండగలకు కూడుకునే క్రైస్తవులు మనకు తెలుసు. ఏదో ఆదివారం ఎలాగ ఖాళీ సెలవు కనుక, అవకాశం ఉంది కనుక వెళ్ళి కూడుకునేవాళ్ళు మనకు తెలుసు. మనం అలాంటి వాళ్ళం కాదు. ప్రతిదినము కూడుకునేవాళ్ళం. దేవుని సన్నిధికి ప్రతిదినం వెళ్ళాలని కోరికతో ఉన్నవాళ్ళం, ఎదురు చూసేవాళ్ళం. దేవునికి తెలుసు ఈ మనస్సు దేవునికి తెలుసు. కీర్తనల గ్రంథం 149వ అధ్యాయం మొదటి వచనం. యెహోవాను స్తుతించుడి. కీర్తనలు 149 మొదటి వచనం. యెహోవా యెహోవాను స్తుతించండి, తండ్రిని ఉన్నవానిని స్తుతించండి. యెహోవాకు క్రొత్త కీర్తన పాడుడి. ఆయనకు కొత్త పాటలు పాడాలి. భక్తులు కూడుకొని సమాజములో భక్తులు కూడుకొని సమాజములో ఆయనకు స్తోత్ర గీతము పాడుడి. ఆయనకు స్తోత్ర గీతం పాడాలి. ఆయన స్తుతించేది, మహిమపరిచే పాటలు పాడాలి ఆయన కోసం. నిజంగా కీర్తనలు గ్రంథం అని 150 కీర్తనలు రాశాడు అంటే ఆయన. కీర్తనలు గ్రంథం, పాటల గ్రంథం, అది పాటల గ్రంథం. వాస్తవాలను పాటలుగా మార్చి పాడాడు ఆయన. సంగీతం పుట్టింది, సంగీతాన్ని వాడుకుంటున్నారు. అమెరికా వాళ్ళు వాడుకుంటున్నారు, ఇండియా వాళ్ళు వాడుకుంటున్నారు, ప్రపంచ దేశాలలో సంగీత ప్రియులైన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, అందరూ వాడుకుంటున్నారు. కానీ ఈ సంగీతం ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరి నుంచి వచ్చింది, ఎందుకు వచ్చింది? మహిమ పొందటం మన తండ్రికి అలవాటు, ఇష్టం. మహిమ పొందటం దేవునికి ఇష్టం. మన పాఠ్యభాగంలో కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 5వ వచనంలో మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 5వ వచనంలో వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి కనుక అరణ్యంలో సంహరింపబడరి. దేవునికి ఇష్టలుగా ఉండాలి. దేవునికి ఇష్టమైంది ఏంటి? 149 కీర్తన మొదటి వచనం. యెహోవాను స్తుతించుడి. యెహోవాను స్తుతించడం యెహోవాకు ఉన్నవానికి ఇష్టం. ఏమండి, మంచి భోజనం పెట్టిన తర్వాత వండిన తల్లులు, విందు ఏర్పాటు చేసిన ఇంటి యజమాని మన వైపు చూస్తుంటాడు. మనం తింటుంటే ఏమంటారు? ఎవ్వరు అమ్మా చాలా బాగుండవు తల్లి, నీ వంటలు బహురుచిగా ఉన్నాయి అనగానే ఇల్లాలి పొంగిపోతుంది, ఆమె భర్త పొంగిపోతాడు. మా ఆతిథ్యం ఇష్టంతో తీసుకున్నారు, ఇష్టపడతారు. కన్నతండ్రి కూడా ఇష్టపడుతున్నాడు. దేవునికి ఇష్టలుగా ఉండాలి. ఇష్టలుగా ఉండాలంటే ఆయన మహిమపరచాలి, ఆయన్ని స్తుతించాలి, ఆయన్ని పొగడాలి. మన తండ్రికి ఉన్నది అది, ప్రతి మనిషికి ఉన్నది అదే. నీళ్ళిచ్చిన తర్వాత వందనాలమ్మా అంటే పొంగిపోతారు. నీళ్ళిచ్చిన తల్లి పొంగిపోద్ది. కృతజ్ఞత. ఏరి మిగిలిన 10 మంది, మిగిలిన 9 ఏరి అని అడుగుతున్నాడు. కృతజ్ఞత ఏది? ఒక్కడే వచ్చాడు బాగుపడి, మిగతా వాళ్ళు పడిపోయారు. వాళ్ళు అవసరం తీరిపోయింది కదా, పోయారు వాళ్ళు. ఇష్టపడతాడు దేవుడు. నువ్వు రావాలి, నువ్వు చెప్పాలి. 149 కీర్తనలో ఏమంటున్నాడు? యెహోవాను స్తుతించుడి. ఉన్నవానిని స్తుతించండి. యెహోవాకు క్రొత్త కీర్తన
ఉన్నవానికి ఒక కొత్త పాట పాడండి. భక్తులు కూడుకుని సమాజములో భక్తులు కూడుకొను సమాజం ఆయనకు స్తోత్ర గీతము ఆయనకు పాడుడి. స్తోత్ర గీతం పాడండి. ఒక్కడైనా దేవుడి నుంచి వచ్చిందా అండి? ఇది దేవుడి నుంచి వచ్చింది. ఇది మాట, పాట, ఏ స్వరమైనా దేవుడి నుండి వచ్చింది. ప్రకృతిలో పుట్టిన, తయారు చేసిన మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ కూడా గాలిలో నుంచి ఎవడ తీయలేదు దీన్ని. వీటిని సితారా కానివ్వండి, వీణ కానివ్వండి, సింఫోనియా కానివ్వండి, ఆర్గాన్ కానివ్వండి, హార్మోనియం కానివ్వండి, జాజ్ సెట్ కానివ్వండి, డోలక్ కానివ్వండి, డప్పు కానివ్వండి, ఈ పరికరాలన్నీ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్. ఈ వాయిద్యాల పరికరాలన్నీ కూడా ప్రకృతిలో నుంచి వచ్చాయి. ప్రకృతి దేవునిలో నుంచి వచ్చింది. కలుగుగాక అని ఉన్నవాడు పలకగా పుట్టినవే. ఆ పుట్టిన వాటిలో స్వరం ఉందా? నిశ్శబ్దంగా కనిపించే ప్రతి దానిలో స్వరం ఉంది, మాటలున్నాయి. తల్లి గర్భంలో 9 నెలలు నిశ్శబ్దతలో ఉంటాడే, వాడి గొంతులో స్వరాలు ఉన్నాయి. ఎక్కడి నుంచి వచ్చాయి ఈ స్వరాలన్నీ? ఈ స్వరాలు పెట్టింది ఎవరు? అసలు స్వరం అంటే ఏంటో తెలియదు తొలి మానవుడికి. స్వరం అంటే ఏంటో తెలియదు తొలి మానవుడికి, ఆదాముకి. దేవుడే ప్రతి స్వరాన్ని కనిపించే ప్రతి వస్తువులోనూ పెట్టాడు. జాన్సన్ పాటలో ఒక సముద్ర కెరటానికి, ఉప్పెనకి స్వరం ఉంది, మెరుపుకు స్వరం ఉంది, ప్రకృతి కదలికలకు స్వరం ఉంది, గాలికి స్వరం ఉంది. నిశ్శబ్దంగా ఏవీ లేవు, కదిపితే స్వరాలు పలుకుతాయి. అది ప్రమాదమైన, ఆశీర్వాదమైన, ఆనందమైన, సంతోషమైన, అన్నిటిలోనూ స్వరాలు నిక్షిప్తమై ఉన్నాయి. ఒక సముద్రం పాయలైతే స్వరం, ఒక సునామీ భూమి మీదకి వస్తే స్వరం, ఒక అగ్నిపర్వతం పేలితే స్వరం, వర్షం పడితే స్వరం, వర్షం ఆగిపోతే నిశ్శబ్దం, వర్షం ముందు మెరుపుల స్వరం, ఉరుముల స్వరం. నిశ్శబ్దంగా ఉన్న వాటిలో స్వరాలు భద్రపరిచింది ఎవరు? కనుక స్వరం పుట్టడానికి దేవుడే ఆధారం. కానీ ఏ కళాకారుడైనా ఉన్నవానిని గుర్తు చేసుకుంటున్నారా చెప్పండి? స్వరాల మూలాలలోనికి ఎవరైనా వెళ్ళి చెప్పగలుగుతున్నారా? జాన్సన్ గారి పాట అద్భుతం. అది సంగీత ప్రియులకు అర్థమవుతుందో తప్ప బూతు భంగిమలతో, బూతు శబ్దాలకు డ్యాన్సులు వేసే వాళ్ళకి అర్థం కాదు. ఈరోజు ఆ స్వరం బూతు స్వరం అయిపోయింది. హృదయాలను కరిగించే ఆలాపన వాద్యం, దానిలో నుంచి వచ్చినటువంటి స్వరం, ఆ స్వరంలో వచ్చినటువంటి మెలకువలు, మార్పులు మనిషిని ఉల్లాసభరితంగా ఎక్కడికో తెలియని లోకాలకు తీసుకెళ్ళిపోతున్నట్టుగా ఉంటుంది. కొన్ని పాటలు, మాటలు, స్వరాలు బూతులలోనికి నడిపిస్తుంటాయి. బూతులలోనికి. కొన్ని స్వరాలు రాక్షసత్వంలోకి తీసుకెళ్తుంటుంది. నరికేయి, లేపేయి, చంపేయి. సృష్టికర్తను మరిచిపోయింది ప్రపంచం. సప్త స్వరాలు కనుగొన్నది ఎవరు? భువిలో వాయిద్యాలకు మూల పురుషుడెవరు?
సితారసాని కనుగొన్న మూల పురుషుడెవరు? వాటిని వీటి స్వరాలు కూర్చిన మొదటి గాయకుడు ఎవరు? కీర్తన 81వ అధ్యాయం 2వ వచనం. కీర్తన ఎత్తుడి, కీర్తన ఎత్తండి, గిలక తప్పెట్ట పట్టుకొనుడి, గిలక తప్పెట్లు పట్టుకొనుడి, స్వరమండలమును స్వరమండలం, మనోహరమైన సితారాను వాయించు. మనోహరమైన మనస్సుకు ఉల్లాసభరితమైన సితారాను వాయించండి. మనసుకు ఉల్లాసాన్నిచ్చే సితార వాయిద్యం, మనసుకు ఉల్లాసాన్నిచ్చే ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్, దేవుణ్ణి మహిమపరచేది, నీ వాయింపులో విన్నవారు ఉల్లాసపరచబడేది. నెంబర్ 1 దేవుని మహిమపరిచేది. పుట్టించిన వానిని మహిమపరచండి. ఆ మహిమపరచినది ఆ మాటలలో విన్నవారికి ఉల్లాసాన్ని పుట్టించండి. వాళ్ళకి తెలియని లోకాలకు తీసుకుని వెళ్ళండి ఆ పాటల, ఆ మ్యూజిక్. ఈరోజు మ్యూజిక్ బూతు మ్యూజిక్, పాటల పరమార్థాన్ని మరిచిపోయే లోకానికి, పాటలలోని మాటలను చూపించే కాలానికి తీసుకొచ్చాడు. 2020వ శతాబ్దంలో పాటలు విన్నది ప్రపంచం. మొట్టమొదటిసారిగా నేనే ప్రపంచానికి పరిచయం చేశాను. దేవుని కీర్తనల్లోని ప్రాఫెసీ విన్నారు ఇంతకాలం, కానీ చూస్తారన్నాడు. ఆ చూడటం అనేది 20వ శతాబ్దంలో జరిగింది. కీర్తన 40వ అధ్యాయం 3వ వచనం. కీర్తన 40:3వ వచనం. తనకు స్తోత్ర రూపమగు కొత్త గీతం, ప్రతి పాట తనకు స్తోత్ర రూపమే. ఆయన్ని స్తుతించాలి, ఆయన మహిమపరచాలి, ఆయన్ని స్తుతించాలి, ఆయన మహిమపరచాలి. స్తోత్ర గీతమును మన దేవుడు నా నోట నుంచెను. నా దేవుడు నా తండ్రి ఉన్నవాడు నా నోట ఉంచాడు, ఉన్నవాడు నా నోట ఉంచాడు, ఉన్నవాడు నా నోట ఉంచాడు. సుబ్రహ్మణ్యం మరణించగానే కామెంట్లు పెడతారు, అమరగాయకుని గొంతు మొగపోయింది అని. మరణించాడు. ఆ లోపల నుంచి వోకల్ మ్యూజిక్, వోకల్ సాంగ్, నోటితో పాడే స్వరం అనేది రాదు. పక్షులు, జంతువులు, ప్రకృతి, వాటి నుంచి వచ్చే శబ్దాలు, గాలి నుంచి శబ్దం, సూర్యుడి నుంచి శబ్దం, భూమి తిరుగుడు నుంచి శబ్దం, చంద్రుడు తిరుగుడు నుంచి శబ్దం, పక్షులు, జంతువులు, సముద్రపు చేపలు, ప్రకృతిలో మీ కంటికి కనిపించేది, కనిపించనిది అన్ని శబ్దాలు వస్తున్నాయి. ఈ శబ్దాలన్నీ కూడా దేవునిని స్తుతించాలి. స్తోత్ర గీతం ఒక పాట, క్రొత్త గీతాన్ని మన దేవుడు నా నోట నుంచెను. నా దేవుడు నా నోట ఉంచాడు. అనేకులు దానిని చూస్తారు రాబోయే కాలంలో, 20th సెంచరీలో. పాటను మొట్టమొదటిగా చూసే, దేవుని పాటను మొట్టమొదటిగా చూసి ఆలోచించగలిగే కొత్త తరహా 20వ శతాబ్దంలో పుట్టించాను. మిస్టర్ జాన్సన్. అవార్డులు పొందుతున్నవారు గొప్పవాళ్ళు కాదు. తండ్రి కోసం చేసేవాడు అవార్డు గ్రహీత అవుతాడు. భూమి మీద దేవుని కార్యక్రమాలకి గుర్తింపు లేదు. భూమి మీద దేవుని కార్యక్రమాలకి ఆవిడ గుర్తించడు. గుర్తింపు లేదు అసలు. సాతాను చేసేసింది అలాగా. అవన్నీ పట్టించుకోకుండా అని మాట నా నోట ఉంచాడు. అనేకులు దాన్ని చూస్తారు. భయభక్తులు కలిగి యెహోవాయందు నమ్మికయుంచెదరు. ఉన్నవాని నమ్ముతారు. పాటలు వింటే నమ్ముకుంటారు. పాటలు వింటే నమ్ముకుంటారు. పాటలు వింటే నమ్ముకుంటారు. పాటలు వినిపించి అమ్ముకుంటున్నారు. అది చెత్త పాటలు, బూతు పాటలు. ఏమండి, ఒక 5,000 పాటల్లో, ఒక సంవత్సరంలో 5,000 పాటల్లో ఒక్క పాట అయినా పనికొచ్చేది ఉండదండి.
ఎక్కడో ఎప్పుడో. కనుక ఇవన్నీ బయటకు రావాలంటే అపోస్తలుల 2:42 అండి. వారు అపోస్తలుల బోధ యందును వాళ్ళందరూ వాళ్ళతో కలిసి ఉండుట వలనను, అబ్బో, క్రీస్తు బలిని మాత్రం జ్ఞాపకం చేసుకోవాలి. ఆత్మల రక్షణ కోసం, మనల్ని రక్షించటానికి తన కుమారుడైన క్రీస్తుని పంపి మనల్ని బలియాగం చేశాడే, అది మాత్రం మీ జ్ఞాపకాలలో నుంచి ఎప్పుడూ పోకూడదు. రొట్టె విరచుట యందును, తండ్రిని పిలుచుట యందును ఎడతెగక, వితౌట్ డిస్కంటిన్యూ, ప్రెజెంట్ కంటిన్యూస్, ఎప్పుడు కంటిన్యూగా జరగవలసిందే. అది భూమి కంటిన్యూగా తిరగవలసిందే. సూర్యుడు కంటిన్యూగా గ్రహాలను తిప్పుకోవలసిందే. సూర్యుడు పాలపుంత నక్షత్రం చుట్టూ తిరగవలసిందే. పాలపుంత నక్షత్రం ఆండ్రోమెడా నక్షత్రంలో చుట్టూ తిరగవలసిందే. నక్షత్రాలు కోటాను కోట్ల నక్షత్రాలు, కోట్ల నక్షత్ర మండలాలు, కదలికలు తిరగాలి, సైకిల్ తిరగాలి. గాలి తిరగాలి, వెలుగు తిరగాలి, ప్రకృతి తిరగాలి, కనిపించేవి తిరగాలి, కనిపించనివి తిరగాలి. తిరిగితేనే బ్రతుకున్నాయని చెప్పగలం, ప్రాణంతో ఉన్నాయని చెప్పగలం, జీవించుచున్నాయని చెప్పగలం. తిరగకపోతే జీవం లేదు, మృత్యువాత మూగబోయింది. తిరగాలి, సంఘము కలవాలి, సహవాసములో ఉండాలి, రొట్టె విరచటయందు ఉండాలి, ప్రార్థన చేయుటయందు ఎడతెగక కంటిన్యూస్గా ఉండాలి. దివారాత్రములు దాన్ని ధ్యానించాలి. బైబిల్లో వచనాలన్నీ దీంతో ఏకీభవించేస్తాయండి, కలిసిపోతాయి వచ్చి. మూలం ఒకటే. ఇశ్రాయేలీయులారా, మీరు బాప్తిస్మ ఇచ్చానరా మీ అందరికీ. ఎర్ర సముద్రంలో బాప్తిస్మ ఇచ్చాను. అంతటితో ఆగానా? 10వ అధ్యాయము కొరింథీ పత్రిక 10వ అధ్యాయం మొదటి నుంచి, మన పితరులందరూ మేఘము క్రింద ఉండ్రి. మీదనే ఉంటున్నాడు, ఈ సంగతి మీకు తెలియకుండాటే నాకు ఇష్టం లేదు. మీకు తెలియాలి ఇది. ఈ సంగతి మీకు తెలియకుండాటే నాకు ఇష్టం లేదు. ఏ సంగతి? ఇశ్రాయేలీలందరూ మేఘము కింద నుండి వారందరూ సముద్రములో నడిచిపోయి, అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిసం పొందిరి. వాళ్ళకి బాప్తిసం ఇచ్చాడు. సున్నతి కాదు, సున్నతి పోయింది. ఇశ్రాయేలీలకు సున్నతి తీసేశాడు, క్రైస్తవులు చేశాడు. ఇశ్రాయేలీలకు వచ్చినటువంటి వర్తించే ఆజ్ఞలు మనకు వర్తించు. శరీర సంబంధమైనవి, సున్నతి, నైవేద్యాలు, బలులు, పండగలు లేవు. వారందరూ సముద్రములో నడిచిరి. అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తీసం పొందిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒక్క ఆహారమునే భుజించిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒక్క పానీయమునే పానము చేసిరి. రొట్టె ద్రాక్షరసం అయిపోయింది. రొట్టె ద్రాక్షరసం అయిపోయిందండి. ఆత్మ సంబంధమైన ఒక్క ఆహారమునే భుజించిరి. జీవాహారం, క్రీస్తు శరీరం. అందరూ ఆత్మ సంబంధాన్ని ఒక్క పానీయమునే పానము చేసిరి. క్రీస్తు రక్తం. ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఆ బండ క్రీస్తే. జీవాహారం, జీవజలం తీసుకున్నాం. క్రీస్తు రక్తాన్ని మాంసాన్ని తీసుకున్నారు. వాళ్ళు బాప్తిసం పొందారు. ఇశ్రాయేలీలు అందరూ మోషేను బట్టి మేఘములో సముద్రములోను బాప్తిసం పొందిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒక పానీయమునే పానము చేసిరి. ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఆ బండ క్రీస్తే. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి.
ఏది దేవునికి ఇష్టలా? ఈనాటి క్రైస్తవులు, నామకార్థ క్రైస్తవులు మనుషులు కల్పించిన పద్ధతుల్లో ఎలా చిక్కుకుపోయారో ఆ రోజు ఇశ్రాయేలీలు కూడా అలాగే చిక్కుకుపోయి ఇచ్చిన ధర్మశాస్త్రం నిర్వీర్యం వేస్ట్ అయిపోయింది వాళ్ళకి. దానివల్ల వాళ్ళు రక్షించబడలేకపోయారు. అందుకే అది తీసివేయబడింది. రెండవసారి కూడా మళ్ళీ కొత్త ధర్మశాస్త్రాన్ని ఇచ్చిన తర్వాత ఇప్పుడు కూడా నిన్ను తీసివేయాలా? అరణ్యములో ప్రయాణం, భూమి మీద నీ జీవితంలో నీ ప్రయాణం. వాళ్ళ అరణ్య ప్రయాణం, నీవు జీవిత ప్రయాణం. వాళ్ళ అరణ్య ప్రయాణంలో బానిసరిక ఈజిప్టులో నుంచి పాలుతేన్లు ప్రవహించే కనానుకు వెళ్ళారు. ఈ మానవ జీవితంలో నీవు పుట్టుక నాటి నుండి పాపమనే ఈ బానిసరికపు, ఈ లోకపు బానిసరిక నుండి విడిపింపబడి బాప్తిసం పొంది రొట్టె ద్రాక్షారసాన్ని తీసుకుంటూ నిత్య జీవజలాలు ఎప్పుడూ తాగుకుంటూ దేవుని వాక్యం దివారాత్రములు ధ్యానించుకుంటూ నువ్వు కానీ సరిగా నడవకపోయావో పరలోకమందున దేవుని కనానులోనికి వెళ్ళాం. ఆ పట్టణాలకు మనం వెళ్ళాం. భూమి మీద రాలిపోతాం, దాని కిందున్న లోకానికి జారిపోతాం. మారాలరా? మారకపోతే ఎలా చెప్పండి? మనం మారకపోతే ఎలా? ఏం చదువుకుంటున్నారు మీరు? ప్రతి మాటలోని పరమార్థాన్ని బయటకు తీసి మీకు కొట్టొచ్చినట్టుగా బోధిస్తున్నాం. బాధపడి వేదనతో కష్టాలు అనుభవించి, మీ వలే కష్టాలు అనుభవిస్తూ, అంతకంటే భయంకరమైన బాధలు అనుభవిస్తూ, మానసిక రుగ్మతలతో, శరీర బాధలతో ఇన్ని కార్యక్రమాలు సార్వత్రిక దేవుని సంఘమైన క్రీస్తు సంఘం నా పిల్లలు చేస్తున్నారు. మాకు అనేక సమస్యలు, కానీ మాకు ఇది కొంతకాలమే. అరణ్య ప్రయాణం 40 ఏళ్లే, మా బ్రతుకు కాలం 40 ఏళ్లే. బాల్యం ఒక 20 ఏళ్ళు లోపు వదిలేసుకుంటే అండి మిగతాది ఎంత ఉందండి బ్రతకటానికి? 60 ఏళ్ల తర్వాత కళ్ళు మూసేస్తాం. 60 ఏళ్ల తర్వాత యావరేజ్ అంటే కళ్ళు మూసేస్తాం. ఇది ఆ 40 ఏళ్ళు ప్రయాణంలాగే కనబడుతుంది. ఇది జీవిత ప్రయాణం, అది అరణ్య ప్రయాణం. అది ఈజిప్టు బానిసరకం, ఇది పాప బానిసరకం. లోకంలో వాడు చేరింది పాలుతేనెలు ప్రవహించే కనిపించే దేశం. మనం ప్రవేశించేది కనిపించని మహాదేవుని పట్టణం. మనం ఏం చేస్తున్నాం? ప్రియులరా, మీ ఆత్మలు వెలిగించబడాలరా. ఈ లోతులలోనికి మిమ్మల్ని తీసుకుని వెళ్ళి వాళ్ళ చరిత్రను దృష్టాంతంగా మీకు ప్రయోగించటంలో పౌలు గారు ఉపయోగించినటువంటిదే దేవుడి ఏర్పాటు చేసిన బోధనా విధానం. 6వ వచనం చదివితే, వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవాటిని ఆశించకుండానట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. ఎగ్జాంపుల్ ఇవి. వాళ్ళ వాస్తవ జీవితాలు మనకు ఎగ్జాంపుల్గా చెప్తున్నాడు, కథ కాదు. చందమామ రావే జాబిలి రావే కథ కాదు. జరిగిన యథార్థ గాథ. ప్రపంచ చరిత్రలో ఇశ్రాయేలు అరణ్య ప్రయాణం, ప్రపంచ ప్రయాణంలో మన జీవిత ప్రయాణం. ఆ ప్రయాణంలో వాళ్ళేమయ్యారు? తినవలసినవి తినక, జరిగించవలసినవి జరిగించక, దేవుని ఇష్టాన్ని నెరవేర్చక. 7వ వచనం, జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి అని రాయబడినట్లు వారు కొందరు వలె మీరు విగ్రహారాధకులయుండుడి, మరియు వారి వలె వ్యభిచరింపక యుందము. వారి వలె కొందరు వ్యభిచరించేందున ఒక్క దినముననే 23,000 మంది కూలిరి. మనం ప్రభువును శోధింపక యుందము. వారిలో కొందరు శోధించి సర్పముల చేత నశించిరి. మీరు శనగకొడి వారిలో శనికి సంహారముడి చేత నశించిరి. ఈ సంగతులు దృష్టాంత రూపకముగా వారికి సంభవించి యుగాంతమందున మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడిను. మన కోసమేనండి అంతా. వాళ్ళకి జరిగాయి మీకోసమే. వాళ్ళు అక్కడ నటించారు మనకు ముందు, మనకు పాఠం నేర్పించడానికి. వాళ్ళ మీద ప్రయోగం చేశాడు దేవుడు. వాళ్ళు రాలిపోయారు. మీరు రాలిపోతారా? మీరు కూడా రాలిపోతారా? ఇంత జీవిత సత్యం
ఇశ్రాయేలీయులు మన పితరుల చరిత్ర చదువుతున్న మీరు ఆ వాస్తవాలను గ్రహించకపోతే, ఈ జీవిత ప్రయాణంలో మీరు సరైన ప్రయాణం సాగించకపోతే, దేవుని పట్ల అర్థం కాకపోతే, దేవుని కోసం బ్రతకపోతే, దేవుని ఇష్టాన్ని నెరవేర్చకపోతే, మీ జీవితం కూడా అర్ధాంతరంగా భూమి మీద రాలిపోవటమే. నెక్స్ట్ వీక్ కలుసుకుందాం. గాడ్ బ్లెస్ యూ.